హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మా చెరువులో అయితే పని నడుస్తుంది. మా నాన్న పని చేపిస్తుండు. మాదంటే నాన్న వాళ్ళది. నేను నాన్నకి అన్నం తీసుకెళ్ళాను. ఏం లేదండి, మొత్తం ఆడోటి రాళ్ళు ఉన్నాయండి, పెద్ద పెద్దవి. ఆ రాళ్ళన్నీ ఏం చేస్తున్నాం, గుంట తీసి గుంటలో రాళ్ళు అనేసి మట్టి బూట్ వేస్తున్నాం. ఈ పని అయితే మాకు 3 రోజులు పట్టిందండి. బండి పెద్ద బండి, ఆ బండికి గంటకి 2000 అండి. చాలా డబ్బులు అవుతున్నాయి, కానీ ఇక తప్పదు. చైను నీట్గా కనపడాలంటే ఇంకా పని అయితే చేయాలి. ఇక ఇలా అయితే పని నడుతుందండి మాకు. మేమైతే బాక్స్ ఇవ్వడానికి అయితే వెళ్ళాము, నాన్నకి అన్నం ఇచ్చడానికి. అలాగే ఇక వీడియో తీసుకుందామని తీశాను. నేను మా వారైతే వచ్చాము. మా వారైతే కొంచెం అట్లా గెట్లని చూసి వస్తాను, అట్లా తిరగడానికి వెళ్ళిండు. నేను మాత్రం ఈ బండికి ఆడైతే ఉన్నాను. బండి చుట్టూ వీడియో తీద్దామని ఉన్నాను, కానీ ఆ దగ్గరికి పోతే ఆ సౌండ్కే చాలా భయం అవుతుంది. ఆ సౌండ్ అసలు పెద్దగా వస్తుంది. దగ్గరికి పోయేసరికి అది ఆడ మీదకి వస్తుందా అన్న టెన్షన్ ఎక్కువైంది నాకు. చాలా సౌండ్ బాగా వస్తుంది, కానీ పని వర్క్ మాత్రం మంచిగా నడుస్తుంది. మట్టి మొత్తం మట్టి అడుగున మెత్తగా భలేగా ఉందండి. బాగా తీసినట్టే తీస్తుంది, మొత్తం లోతుగా. అవన్నీ అట్లా తీసి మొత్తం మళ్ళీ పక్కన రాళ్ళు ఉన్నాయండి, పెద్ద పెద్ద రాళ్ళు. అవన్నీ బూడిపోయాలి. అప్పుడు చైన్ మొత్తం నీట్గా ఆ రాళ్ళు కనిపించే రాళ్ళన్నీ అల్లేయాలండి. అప్పుడు నీట్గా కనపడుతుంది. అప్పుడు చైన్ మనకి చూడంగానే ఎవరికైనా నచ్చుద్దండి. ఎందుకంటే మనం ఏదైనా పొలం చేయాలన్నా ఏదైనా చేయాలంటే నీట్గా ఉంటేనే కదండి ఎవరైనా చేయగలుగుతారు. బాగుంటుంది. ఇలా అయితే పని అయితే అవుతుందండి. ఇక మొత్తం ఫస్ట్ అయితే 2 రోజుల ముందే గుంటలు తీశారు. ఇక ఇది ఒక రోజు అయిపోయింది. మొత్తం చెత్త చెదారు మొత్తం అల్లా నెట్టేశారండి, బూడిపేశారు. నెక్స్ట్ ఇవాళ నిన్న ఇలా 3 రోజుల నుంచి నడుతూనే ఉందండి పని. రోజుకి ఒక గుంట. చాలా టైం పడుతుంది. మొత్తం మట్టి అంతా చేయి నిండా ఎర్రగా మట్టి కనపడుతుందండి నాకు. అందుకే వీడియో తీసుకోవాలనిపించింది. చాలా బాగుంది. అలా అయితే ఇక వాన వచ్చిందండి. మాకు పని జరుగుతుంటే వాన వస్తుంది. వాన కొంచెం ఇబ్బంది పెట్టకపోతే మాకు తొందరనే అయిపోయేది పని మాత్రం. ఇలా అయితే నడుస్తుంది పని. ఇక అటు తిరిగి మా ఆయన చుట్టూ తిరుగుతుండు, చేయని చుట్టూ తిరిగి ఆడ పరికి పనులు అయితే కోస్తుండు. మా నాన్న ఇప్పుడే అన్నం తిన్నాడు. చూసి రాపోయినా అమ్మ అన్నాడు. తిని ఆడ నిలబడి నేను చూసిలే నాన్న, నువ్వు కూర్చో అంటే కూర్చున్నాడు ఆడ ఎంతసేపు. గెట్టు చూపిస్తా బాగానే ఇక తీసుకొస్తాడు. ఇలా అయితే జరిగిందండి మా జర్నీ. ఒకరోజు అట్ట చేయని పోయొచ్చా, చాలా అలసిపోయినాం. ఒక్కరోజుకి అలా అలసిపోతే మా అమ్మ వాళ్ళు ఎట్లా చేశారో వ్యవసాయం నాకైతే అది ఊహించుకునే భయంగా ఉంది. మా నాన్న అయితే ఒక రోజల్లా కొక్లింగ్ పనే సరిపోతుంది. ఆడ పక్కన చూసుకోవటం, పనులు అవి తీయటం ఇవి తీయటం. కానీ చేయని పోయొచ్చా, చాలా అలసిపోయినాం. ఇక మా వారు పరికి పనులన్నీ కోస్తుండు. నన్ను మాకు వీడియో అంటుండు. ఓకే బాయ్.